నమస్తే. 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీతోటే అనుబంధాన్ని పెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కలవడం, నీతోనే కలిసి నడుస్తానని చెప్పేసి ఆల్రెడీ పార్టీలో చేరిక సంబంధించినటువంటి విషయం పైన కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆయన చేరిక కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. సో 40 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్నప్పటికీ సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోతూ ఉంది. కష్టపడ్డటువంటి కార్యకర్తకి గుర్తింపు ఉండట్లేదు అంటూ ఆయన చేసినటువంటి విమర్శల పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చెనగాని దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెనగాని దయాకర్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల పాటు మీ పార్టీలో పనిచేయడం జరిగింది. మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేతని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం, ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చా, చూసుకోవచ్చా? దెబ్బ లేదు, డబ్బా లేదు. వాళ్ళు 14 సార్లు బీఫామ్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందండి? గొప్ప గౌరవం ఇచ్చింది. వరుసగా 14 సార్లు బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, మినిస్టర్లు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఇంకా నిరాశ నిస్పృహలేందండి. ఇప్పుడు మేము ఉన్నామండి 10 ఏళ్ళుగా. అనేక ఇబ్బందులు, లాఠీ చార్జీలు, పోలీస్ కేసులు, అనేక ఇబ్బందులు, పార్టీ అధికారం కోసం తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం. కానీ మేమైనా కూడా మాకు రాజకీయ పదవుల, అధికార పదవులు రాలేదు. అయినా కూడా నిరాశ చెందట్లేదు కదా. ఇప్పుడు కూడా ప్రతిరోజు పార్టీ పిలుపు కోసం, పార్టీ కార్యక్రమాల్లో రోజు నిత్యం పనిచేస్తూ ఉన్నాం. 75 ఏళ్ల వయసులో ఇవాళ నువ్వే అవినీతి పరులు అన్నావు, తెలంగాణను దోచుకున్నావు. మరి వాళ్ళ దగ్గరికి పోయి మోకరిల్లినావు కదా, నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు కదా. ఎందుకు అంత ఇబ్బంది ఏంది? మన పక్కనే కుమార్రావు గారు ఉంటారు. 40 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేసిండు. ఆయనకి ఏం రాలే. అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అధికార గుర్తింపు రాక, పదవులు రాక, ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పోటీ చేసే అవకాశాలు రాక, అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా మరి నీకు అవకాశాలు వచ్చినాయి. గౌరవించాలి కదా. ఇంత గొప్ప పార్టీ, నువ్వు అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెట్టే ప్రయత్నం కనబడితే ఎట్లండి? దేవుడు పంపించిన నన్ను దయ్యం అంటే, దేవుడు పంపిస్తే నువ్వు దయ్యమైనవు. నిన్ను దేవుణ్ణి మేం చేస్తే నువ్వు దయ్యమైనవు. సిగ్గుండాలి. కాబట్టి ఏదేమైనా 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. పిసిసి మహేష్ గౌడ్ గారి సారథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇద్దరు కలిసి మళ్ళీ అధికారంలో తీసుకురాబోతా ఉన్నాం. దాంట్లో సందేహం లేదు. 100కు 100 సీట్లు గెలవబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారం తీసుకొస్తారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఎన్ని రకాల అవమానపరిచారో, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాల నిర్బంధాలను చూశారో, తిరిగి ఇవాళ కూడా బీఆర్ఎస్ చేసిన అరాచక పాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని దగ్గర తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇవాళ మహిళలు, రైతులకు, నిరుద్యోగులకు, అన్ని వర్గాలకు ఇవాళ పెద్దపీట వేసినాం, గౌరవాన్ని ఇచ్చినాం. ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వగలిగినాం, పౌర హక్కులు ఉండాలన్నాం, ప్రజాస్వామ్యం ఉండాలనుకున్నాం. తెలంగాణలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకున్నాం. ప్రతిపక్షాలు మాట్లాడితేనే ప్రభుత్వాన్ని తెలుస్తుందని ఒక ప్రగాఢమైన ముందు చూపుతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన. కాబట్టి ఇలాంటి జీవన్ రెడ్డిలు వస్తుంటారు, పోతుంటారు. మాలాంటి వాళ్ళని తయారు చేయాలి. పార్టీ తయారు చేస్తే మేము పార్టీ కోసం నిలబడతాం. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఆంతర్యం కూడా ఉన్నది, అర్థం కూడా ఉన్నది కదా. అంటే పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పేసి కార్యకర్తల గురించి కదా మాట్లాడింది. గారికి ఇవ్వట్లేదా, కార్యకర్తలకు ఇవ్వట్లేదా? కార్యకర్తల కోసం ఇప్పుడు కొట్లాడలేదు. ఆయన ఉన్నటువంటి పదవి కోసం కొట్లాడిండు. కార్యకర్తల కోసం కొట్లాడితే కార్యకర్తలకు ఖచ్చితంగా ఇస్తారు. మన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి జెండా మోసినటువంటి వ్యక్తులకు టికెట్ రాలేదని ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆయనకు కోరుకుంటే 14 సీట్లు ఇచ్చారు. ఆయన గౌరవాన్ని ఎక్కడ ఇచ్చేయలేదు. ఆయన కోసం ఏఐసిసి పెద్దలు వచ్చారు. ఇవాళ పిసిసి చీఫ్ వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, సీనియర్ నాయకులు వెళ్ళారు జీవన్ రెడ్డిని కాపాడుకోవాలని. ఇంకా నువ్వు వాళ్ళ గౌరవం ఇవ్వకపోతే ఎట్లండి? చివరి వరకు నేను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇంకా నీకు పదవి వ్యామోహం, నీకు మంత్రి కావాలి, రాజ్యసభ కావాలి, నీకు రకరకాల వ్యామోహాలు ఉంటే మనం ఏం చేయలేం. కష్టపడ్డా చేతులు పోయి, తలలు పోయి, కాళ్ళు పోయి, ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళకు కూడా ఇంకా రాజకీయ పదవులు రాలే. కుటుంబాలు ఆగమైపోయినాయి పార్టీ కోసం. 10 ఏళ్లలో ఒక్కొక్కటి జైళ్ళల్లో 100 కేసులు పెట్టుకొని బీఆర్ఎస్ పాలనలో, అరాచక పాలనలో 100 కేసులు పెట్టుకున్నారు. నేరేళ్ల ఘటనలో 3rd డిగ్రీలు ఎక్కించి అనేక మంది యువకులు ఎంతమంది బలయ్యారో తెలుసు. అలాంటి పరిస్థితిని మనం చూసినాం కదా. వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇంకా జీవన్ రెడ్డి సత్యదాకా పదవులు ఇస్తారండి? 75 90 ఏళ్ళ దాకా పదవులు ఇస్తారా? సరైనది కాదు కదా.
రేవంత్ రెడ్డిని నేను దించేటువంటి పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాను. రేవంత్ రెడ్డిని ఒడగొట్టేటువంటి పార్టీలోకి నేను చేరబోతున్నానండి. అప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితాడు. రేవంత్ రెడ్డిని ఒడగొట్టేది కేసీఆర్ అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పేసి నేను అన్నాడు. చెప్పినాం కదా, వచ్చే 2029లో తిరిగి కాంగ్రెస్ మళ్ళీ అధికారం రాబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకోవట్లేదు, అది మునిగిపోయే నావ అయిపోయింది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కవితమ్మ బయటకు వచ్చింది. కవితమ్మనే బీఆర్ఎస్ అవినీతి పైన పోరాడుతుంది. ఇవాళ హరీష్ రావు కేటీఆర్కు పచ్చగడ్డ లోపల కత్తులు పెట్టుకొని వాళ్ళు ఆలింగనం చేసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కోరుకోవట్లేదు, ఆలోచించారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు తీసిపోయినా కూడా ఇవాళ తెలంగాణ సంక్షేమం కోసం, ప్రజల కోసం 1,40,000 కోట్ల సంక్షేమం కానీ ఖర్చు పెట్టాం. ఒక రైతులకు ఇవాళ నెలకు 5,500 రూపాయల కోట్లను మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా సంక్షేమం ఆగట్లేదు. వాళ్ళ అప్పులు, వాళ్ళు చేసినటువంటి అక్రమ అప్పులకు ఇవాళ మనం వడ్డీలు కడతానే ఉన్నాం. ఈఎంఐల రూపంలో దాదాపు 60,000 కోట్లు ఇవాళ అప్పులు కట్టినాం మనం. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మార్పును కోరుకున్నారు. మార్పు తగ్గట్టు పాలన కూడా ప్రజల దగ్గరికే పాలనలాగా ప్రజలతోనే పాలన ఉంది. మీరు ఇంకా మార్పులు చూడండి. పార్టీ ఇవాళ ప్రతిపక్షాలు చెప్పే అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలకు ఉపయోగపడే ఏ సలహాలు సూచనలు ఇచ్చినా గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇవ్వకుండా, ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు చేయకుండా ఇవాళ అభివృద్ధికి కాళ్ళలో కట్టెలు పెట్టి అభివృద్ధికి అడ్డుకునే కార్యక్రమాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ కడుపు నిండా కుట్రండి, మా అధికారం పోయింది, మా గడీలు కూలిపోతూ ఉన్నాయి అనేది వాళ్ళు నిద్రపట్టట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళు కాబట్టి ఇవాళ మార్పును కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోరుకున్నారు. మళ్ళీ తిరిగి అధికారం రావడానికి ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మాలాంటి వాళ్ళం 24 గంటలు కష్టపడే కార్యకర్తలు ఉన్నాం. పార్టీ కోసం కష్టపడతాం, మళ్ళీ తిరిగి అధికారం తెస్తాం, మార్పును కోరుకుంటాం. అంటే పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డటువంటి ఒక ఎమ్మెల్యే కోసం, ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఒక పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని కోల్పోవడం, ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అనుకోవచ్చా? ఇప్పుడు నాయకుడు అనేటువంటి నేనే ఉండదు, అనేక మార్పులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆయనకు అన్ని రకాల అధిష్టానం, ఏఐసిసి గతంలో మన అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, చెప్పింది కూడా అంశం. కాబట్టి పార్టీ అనేది వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం ఆలోచిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక జీవన్ రెడ్డి కోసం, దయాకర్ కోసం ఆలోచించదు, ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. కాబట్టి దాంట్లో సమన్వయం ఉండాలి, సమిష్టి నిర్ణయాలు ఉండాలి. కాబట్టి నేనే అనేది ఆలోచన సరైంది కాదు. 75 ఏళ్ళు వయసు వచ్చినాయి, గౌరవంగా ఉండాలి, ఉందతనంగా ఉండాలి. పొన్నాల లక్ష్మే పోయిండు. పొన్నాల లక్ష్మణ్ ఏమైనా రాష్ట్రపతిని చేసిందా? ఏమైనా రాజ్యసభ చేసిందా? ఏమైనా మంత్రిని చేసిందా? ఆయనకి ఏమైనా టికెట్? నేను చెప్తున్నా, ఆయన కూడా మాజీ పిసిసి అధ్యక్షుడు, భారీ నీటిపారుదల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేసిండు. పొన్నాల లక్ష్మణ్కి ఏం తక్కువ చేయాలి, ఆయన కూడా పోయిండు. మరి ఆయన కన్మరుగు అయిపోయిండు. ఈయన కూడా 2 రోజులు అంతే, 3 నెలల ముచ్చటే అయిపోతుంది. అందరూ కూడా పార్టీనే బలం అండి. ఇది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇక్కడ నీ అభిప్రాయాలను పార్టీ గౌరవించింది కాబట్టి ఢిల్లీ నుంచి ఏఐసిసి పెద్దలు వచ్చారు, పిసిసి చీఫ్ పోయారు, మంత్రులు పోయారు, నేను బతిలాడుకునే ప్రయత్నం చేశారు అనుకుంటే. సో పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇవ్వడంలో కానీ, అలాగే వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీగా ఏ అర్హత ఉంది, పార్టీలో ఏం కష్టపడ్డారంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు ఎట్లా కనబడతా ఉన్నది. అంటే వాళ్ళకేమో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు పదవులు లభిస్తూ ఉన్నాయి, కానీ 40 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తికి ఎందుకు పదవులు ఇవ్వరన్నటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. 14 సార్లు బీఫామ్లు ఇచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీని ఇచ్చింది, ఎవరికి దక్కని. గతంలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి అవకాశం వెళ్ళే, ఈయన ఒక్కడికే ఇచ్చింది. అంటే మరి ఈయన మీద గౌరవం ఉందా లేదంట? మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చారు చూడండి. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలిగింది? పోచారం శ్రీనివాసరెడ్డి గారైనా, వేం నరేందర్ రెడ్డి గారైనా వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి, వాళ్ళ అర్హతలను బట్టి పార్టీ ఆలోచన చేసే ఇచ్చింది. ఇప్పుడు ఈయనకేం తక్కువ చేసింది అంటున్నా, నీకు తక్కువ ఏం చేసింది? నీకు ఓడిపోతా ఉంటే టికెట్లు ఇస్తూనే ఉంది కదా, నీకేం తక్కువ చేసింది? ఇది సరైంది కాదు. విమర్శ అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప ఇక లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని కాదు. నీకేం తక్కువ చేసింది అనేది ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నాం. సో మీలాంటి వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు 2.5 సంవత్సరాల కాలం ఇప్పటికే పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి, నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పటికి కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంది అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంకా ఎన్ని రోజులని ఓపిక పడుతుంది? ఇంకా ఆల్రెడీ సగం పీరియడ్ అయిపోయింది. సో దీంట్లో సరే మీకు ఒక్కరికి లేకపోవచ్చు అన్న వ్యతిరేకత, కానీ మిగతా సంబంధించిన చాలా మంది పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు కూడా పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు, పదవులు రాక అని చెప్పేసి ఒక విమర్శ కూడా వినపడతా ఉంది. అందరికీ బాధ ఉంటుంది, పదం అంటే అందరికీ వ్యామోహమే కదండి. అందరికి కూడా రావాలనే ఉంటుంది. పార్టీ కోసం కష్టపడ్డాం 10 ఏళ్ళుగా,
మాకెవరు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఆ రోజులలో. అయినా కూడా పార్టీ కోసం అధికారం రావాలి, మార్పు రావాలి, దోపిడీ పైన, దొరల పెత్తనం పైన, అవినీతి పైన పెద్ద ఎత్తున పోరాడినాం. అనేక కేసులు పెట్టినాం, లాఠీ చార్జీలు అయినాయి, అనేక ఇబ్బందులు పెట్టినాం. అయినా కూడా మేము నిరాశ చెందట్లేదు. పార్టీ ఉండాలనుకుంటున్నాం, పార్టీ అధికారం రావాలనుకుంటున్నాం, పార్టీ బలం కోసం, మేము అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నాం. మాకేం నిరాశ లేదు. కానీ ఇలాగా 75 ఏళ్ళు అన్నీ అనుభవించిన తర్వాతనే నీకు నిరాశ వస్తే, మేము అనేక కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడ్డాం. మా వెనకాల గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. పార్టీ గాడ్ ఫాదర్ అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కండువనే గాడ్ ఫాదర్ అనుకుని వచ్చిన వాళ్ళం. మరి మేమెంత నిరాశ చెందాలి? కానీ పార్టీ బలం అనుకుంటున్నాం. పార్టీ మాకు అవకాశాలు ఇస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉంది. యువతకు భవిష్యత్తు ఉందనుకొని నిలబడుతున్న వాళ్ళం. కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా శ్రమను, మా కష్టాన్ని చూసి పార్టీ కూడా గుర్తిస్తుందనే నమ్మకం, విశ్వాసం అయితే ఉంది మాకు. సో మొత్తానికి జీవన్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. పొన్నాల లక్ష్మయ్యకు ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రయారిటీ ఇచ్చి ఏ విధంగానైతే అవమానిస్తూ ఉన్నదో సేమ్ రేపు జీవన్ రెడ్డి వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదే గతి ఏ రోజు జీవన్ రెడ్డికి పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయేటువంటి నావా లాంటిది. అటువంటి పార్టీలోకి వెళ్ళడం జీవన్ రెడ్డికే అది సాధ్యమైపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి 14 సార్లు బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా, ఎన్నో రకాల పదవులు ఇచ్చి మేము గౌరవించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినటువంటి జీవన్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ముప్పేం లేదన్నటువంటి అంశాన్ని చెనగానైతే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.